ఇక ఐపీఎల్ సీజన్ 17 ఫైనల్ మ్యాచ్ కు రంగమైతే సిద్ధమైంది. ఇక చెపాక్ స్టేడియంలో రెండు జట్లు తుది సమరంలో పోరాడబోతున్నాయి. ఇక ఐపీఎల్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ కి సంబంధించి మనతో పాటు చర్చించడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సుధీర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. ఫైనల్ మ్యాచ్ కు రంగమైతే సిద్ధమైంది. ఈ రోజు జరిగే 7:30కి స్టార్ట్ కాబోయే ఈ మ్యాచ్ లో ఎవరి గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు. అటు కోల్కతా కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు, ఎవరు ఏ గేమ్ ప్లాన్ తో రంగంలో దిగబోతున్నారు అనుకోవచ్చు. మీ అనాలిసిస్ ఏంటి? ఐ థింక్ ఒక టఫ్ ఫైనల్ ఉంటుందండి, అందులో డౌట్ లేదు. బికాస్ టూ టీమ్స్ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగానే ఉంది. అండ్ స్లైట్ ఏజ్ మోహన్ గారు చెప్పినట్టుగా కోల్కతాకు ఉండవచ్చు, ఎందుకంటే వాళ్ళకు ఆల్ డిపార్ట్మెంట్స్ లో బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే వాళ్ళకు జెన్యూన్ స్పిన్నర్స్ ఇద్దరు ఉన్నారు, ఒకళ్ళు కాదు, చక్రవర్తి అండ్ నారాయణ్. అండ్ మొన్నటి మ్యాచ్ లో మనం చూసాం, స్పిన్నర్స్ కు సెకండ్ టైం బౌలింగ్ చేసినప్పుడు హెల్ప్ఫుల్ కండిషన్స్ కనబడ్డాయి, బట్ ఫస్ట్ టైం ఏ టర్న్ కనబడలేదు. సో చెన్నై వికెట్ కూడా డిఫరెంట్ గా ప్లే అవుతుంటుంది. అండ్ ఈ రోజు అంటే రిపోర్ట్స్ ప్రకారం అయితే రెడ్ సాయిల్ వికెట్ పైన ఆడుతున్నారు అని చెప్తున్నారు. ఒకవేళ రెడ్ సాయిల్ వికెట్ అయినట్లయితే బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉండవచ్చు, బాల్ చక్కగా బౌన్స్ అవుతుంటుంది, పేసెస్ ఐ థింక్ కెన్ గెట్ సమ్ హెల్ప్ యాక్చువల్లీ. సో స్పిన్నర్స్ ప్రభావం అంతా ఉంటుందా చూడాలి. బట్ ఐ థింక్ ఇన్ కంపారిజన్ లో కోల్కతా డెఫినెట్లీ ఈస్ హ్యావింగ్ స్లైట్ ఎడ్జ్, అందులో డౌటే లేదు. బట్ టూ టీమ్స్ కూడా చాలా మంచి బ్యాలెన్స్ ఉన్నటువంటి టీమ్సే, మీరు బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా కానీ. అండ్ టూ టీమ్స్ ఇప్పటి వరకు జర్నీ చూసినట్టయితే కూడా ఈ టోర్నమెంట్ లో పవర్ ప్లే లోనే విక్టరీస్ సాధిస్తూ వచ్చారు. అండ్ పవర్ ప్లే డెఫినెట్లీ ఈస్ గోయింగ్ టు బి వెరీ కీ టుడే, నో డౌట్. సుధీర్ గారు, మీరు ఒక నిమిషం అలాగే హోల్డ్ ఉండి, మనతో పాటు సేమ్ ఇదే మ్యాచ్ కి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి జగన్నాథ్ దాస్ గారు స్పోర్ట్స్ సెక్టర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సుధీర్ గారు, చూసుకుంటే మీరు చెప్పినట్లు స్పిన్నర్లు ఖచ్చితంగా దీనిలో ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు. ఇక చూసుకుంటే పేసర్ల సంగతి ఏంటి? ఒకవేళ మంచు ప్రభావం ఉంటే పేసర్ల పరిస్థితి ఒకటండి. టోర్నమెంట్ స్టార్ట్ కాక ముందు ప్యాట్ కమిన్స్ 20 crores అండ్ 24.5 స్టార్క్. అండ్ చాలా మంది డౌట్స్ కూడా వ్యక్తపరిచారు, ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నారు వీళ్ళపైన అని చెప్పి. చూడండి, ఫైనల్ లో వెళ్ళినటువంటి టీమ్స్ కూడా హైదరాబాద్ అండ్ కోల్కతానే. అండ్ ఇద్దరు కూడా చాలా చక్కటి పర్ఫార్మెన్స్ కనబస్తూ వచ్చారు. స్టార్క్ ఒకసారి చూసినట్టయితే ఫస్ట్ మ్యాచ్ లో అగెన్స్ట్ హైదరాబాదే 55 runs ఇచ్చాడు. బట్ ఆ తర్వాత అద్భుతంగా ఫామ్ లోకి రావడం, ఎందుకంటే 2015 తర్వాత అతను ఐపీఎల్ ఆడలేదు, ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ లేదండి. మనందరికీ తెలుసు, ప్యాట్ కమిన్స్ కూడా ఆడింది కోల్కతాకి ఆడాడు లాస్ట్ ఇయర్ వరకు. అండ్ ఈ సంవత్సరం కెప్టెన్ గా హైదరాబాద్ ఉన్నాడు. అండ్ అతడు సెకండ్ హైయెస్ట్ వికెట్ 17 wickets తీసుకున్నాడు. సో స్టార్క్ యొక్క బౌలింగ్ ఇంపార్టెంట్ బికాస్ ఈస్ ఎ బిగ్ మ్యాచ్ ప్లేయర్ అండి. కొంతమంది ఎలా ఉంటారంటే బిగ్ మ్యాచెస్ లో ఫెయిల్ అవుతూ ఉంటారు. మొన్న ఒక డిస్కషన్ నేను అదే చెప్పాను, సంజు సామ్సన్ విషయం మాట. సంజు సామ్సన్ ఈస్ నాట్ ఎ బిగ్ మ్యాచ్ ప్లేయర్. అతడు మీరు లీగ్ మ్యాచెస్ లో చూస్తే అద్భుతంగా ఆడుతాడు. డివిలియర్స్ కూడా అలాగే, మీరు ఏ వరల్డ్ కప్ తీసుకున్నా, ఏ ఇంపార్టెంట్ రోల్ తీసుకున్నా, వెన్ వాజ్ ప్లేయింగ్ ఫర్ ఆర్సీబీ లీగ్ మ్యాచెస్ లో అద్భుతంగా రాణించేది. అండ్ సెమీఫైనల్ ఫైనల్ వచ్చేసరికి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉండకపోయింది. బట్ స్టార్క్ లాంటి ప్లేయర్లు, కమిన్స్ లాంటి ప్లేయర్లు, దే ఆర్ ఆల్ బిగ్ మ్యాచ్. ఆ టెన్షన్ లో తట్టుకునేటటువంటి, ఆ హ్యాండిల్ చేసేటటువంటి కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. బికాస్ ఆస్ట్రేలియన్స్ ఉండడమే మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు. సో ఈ టూ బౌలర్స్ యొక్క పర్ఫార్మెన్స్ టూ టీమ్స్ కి ఎలా ఉంటుందో చూడాలి. అండ్ వాళ్ళ వాళ్ళ పర్ఫార్మెన్స్ పైన నేను అనుకున్నాను విక్టరీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి టీమ్స్ కు. సుధీర్ గారు, ఒక నిమిషం మీరు అలాగే హోల్డ్ ఉండండి. మనతో పాటు జాయిన్ అయ్యారు